నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ ధ్యాన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. టీడీటీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండటాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు. పదిహేడు రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరసనలో భాగంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపించి నిరసన తెలిపిన అంగన్వాడీలు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా మరో సరికొత్త నాటకానికి తెరతీసిందని, రానున్న రోజుల్లో ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ గురువారం తెనాలి పట్టణంలోని 2వ వార్డు నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం విమర్శించారు. గురువారం రాత్రి తెనాలి పట్టణంలోని 2వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముద్రించిన కరపత్రాలను 2వ వార్డు పౌరులకు అందజేసిన ఆలపాటి స్థానిక మహిళల సందేహాలను తీర్చారు. ఓ మహిళ అభివృద్ధి లేకుండా పథకాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారని ప్రశ్నించగా అందుకు ఆలపాటి ధీటైన సమాధానం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు లేదని, టిట్కో గృహాలను ప్రజలకు ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. రూపాయికి ఇల్లు కట్టిస్తాన ముఖ్యమంత్రి టిట్కో గృహాల లబ్ధిదారులను మోసం చేశారని అన్నారు. ప్రజలు నడ్డి విరిచేలా నివాస గృహాల పేరుతో దోపిడీ చేసే నాయకులు సొంతలను కోట్లాది రూపాయలతో నిర్మించుకుంటారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో నాయకులు విలాస జీవితాన్ని గడుపుతారని ధ్వజమెత్తారు. ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రస్తుత ప్రభుత్వం అతిపెద్ద మోసం చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడిస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో 2వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదర వెంకట పూర్ణచంద్, కాకుమారు సత్యం, కన్నెగంటి మురళి, అన్నాబత్తి జయలక్ష్మి, డాక్టర్ ఆవులు చక్రవర్తి, వసంతం అశోక్, జట్టి శ్రీనాథ్, పసి, తాడిపల్లి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి చెట్టు తర్వాత ఆ పథకాల్లో పెంచుతాం. మీకు ఒంటరి మాయలకి ఎంత ఇస్తున్నారు? దాన్ని కూడా పెంచుతాం కదమ్మా. ఆదాయం చూపించి, ఎందుకంటే నీకు గుర్తుందో లేదు, ఒకసారి చరిత్ర చెప్పను. నీకు పని ఉందంటే మరి ఒక ప్రశ్న నీలో తల ఎత్తినప్పుడు నీ మైండ్లో ఉన్న అది ఆ పురుగును తొలగించాలి. ఎందుకంటే ఆదాయం పెంచిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. 40,000 రూపాయలు ఉన్నదాన్ని 2 కోట్లు చేశాడు. ఈ రాష్ట్రానికి ఆదాయం 40,000 రూపాయలు. మేము ఎమ్మెల్యే అయినప్పుడు 40,000 రూపాయలని ఎన్ని కోట్లు చేశాడు? 2 కోట్లు. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఎన్ని కోట్లు చేశాడు? మళ్ళీ అన్ని కోట్లు చేశాడు. అంటే ఆదాయం పెంచుకునే పరిస్థితి ఆలోచించాలి. ఇప్పుడు మనం ₹1 ఖర్చు పెట్టాలనుకో, సంపాదిస్తేనే కదా ఖర్చు పెట్టేది. సంపాదించడం అనేది నేర్చుకోవాలి. వీళ్ళు తినటం నేర్చుకున్నాం. ఇది వీళ్ళకి మాకు తేడా. సో ఇంకోటి కూడా అడగాలి మిమ్మల్ని. మీరు అడగాలి. మీరు టీడీపీ వచ్చాక డ్వాక్రాలో ఇది అందరికీ అవసరమైనది. ప్రతిదానికి లంచాలు, లక్షకి 1000 రూపాయలని, 500 అట్లా, ఇవి కూడా తీసేయాలి ఖచ్చితంగా. వీళ్ళు చేసే మోసం డ్వాక్రాలకి నేను ఇక్కడ ఇదే సెంటర్లో ఇప్పుడు మీరు 1,500 రూపాయలు ఇస్తున్నారు కదా, దీనికి మేము తంబేయాలన్నా ఆర్పీలకు లంచాలు ఇవ్వాలి. ఇప్పుడు జగన్ గారు రుణమాఫీకి కూడా తంబేస్తుంది. నాకు తెలుసమ్మా. నేను అందుకే నేనేం మీకు చెప్పేది ఏంటంటే, లంచం అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. ఒకటి అర్థం చేసుకోవాలి. చెప్తే ఆపలేకపోతే ఏంటి ఖచ్చితంగా నువ్వు నన్ను అడగాలి. మళ్ళీ నేనే అడుగుతా సార్. నిన్నే అడుగుతా అంటున్నాను. నువ్వు అడగవసరంలా, నీకు సరిగ్గా అవసరం లేదు. ఓకేనా? ఏమాత్రం కనీసం ఒక చెంచా సిమెంట్ కూడా నిర్మాణాన్ని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటప్పటికి ఉందో అదేవిధంగా నిర్మాణాన్ని ఉంచి వాళ్ళకు వచ్చిన డబ్బులు
2019 మేలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 2021 కూడా బ్యాంకుల దగ్గర నుంచి వారి యొక్క నిర్మాణానికి కేటాయించినటువంటి నిధులు విడుదలైతే వాళ్ళ యొక్క సంతకాలు లేకుండా బ్యాంకుల నుంచి ఆ డబ్బుని డైవర్ట్ చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, పైగా ఈఎంఐలు కట్టమని చెప్పి బ్యాంకుల ద్వారా ఒత్తిడి, ఈ రకమైన పరిస్థితిలో ఈ యొక్క పట్టణంలో దాదాపు 1470 మంది లబ్ధిదారులు ఉన్నారు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం, వీళ్ళ అవినీతి వీళ్ళ జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి, వీళ్ళు జేబులు నింపుకునే పరిస్థితి, వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి, వీళ్ళు ఆ రకంగా కులుకుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ వస్తూ ఉన్నారు. ఎందుకు జగన్ మీకు కావాలి? ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగన్ కావాలని చెప్తా ఉన్నారు. ఎందుకు జగను? మన పొట్టలు కొట్టి మనకి ఇల్లు కడతానని చెప్పి అవినీతి చేసినందుకు జగన్ కావాలా? రైతులు పంటలు నష్టపోతే ఆ పంటల నష్టానికి పరిహారం ఇవ్వకపోతే అందుకు జగన్ కావాలా? ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు జగన్ కావాలా? ఎందుకు జగన్ కావాలి? నిన్నో మొన్నో ఆంధ్రని ఆడుదాం ఆంధ్ర, దాన్ని కొద్దిగా మనం చూస్తే ఆంధ్రతో ఆడుతున్నాడు. మామూలు ఆటల ఫుట్బాల్ ఏంటో వాలీబాల్ అంటే ఏంటో తెలియదు, కానీ ప్రజలతో మాత్రం ఆడుతూ ఉన్నారు. ప్రజలు ఆడే పరిస్థితి దగ్గర రాబోతుందని చెప్పి చెప్పడానికే నా ప్రయత్నం. ఎవరికి ఎంత వాడికి అంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ రోజున మేము రాబోయే ప్రభుత్వానికి చేయబోయే సంక్షేమం, చేయబోయే అభివృద్ధి, చేయబోయే పరిశ్రమల పెట్టుబడి, ఈ రకంగా అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజెప్పుకుంటూ ఒక అమ్మ ఇప్పుడే అడిగింది, అయ్యా వాళ్ళు చేసినట్టే మీరు కూడా డబ్బు లేకపోతే ఇవన్నీ అట్టిస్తారయ్యా అని అడిగింది. చాలా సంతోషమైన ప్రశ్న, ఆనందకరమైన ప్రశ్న. ప్రజల్లో అలాంటి భావాలు రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ సంపదని సృష్టించి సంపదని పంచగలిగినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి. ఆలోచనలకు పదును పెట్టాలి. పదును పెట్టి ప్రజలకి ఏది అవసరమో గుర్తించి ఆ అవసరాలను తీర్చే నాయకుడు రాబోతున్నాడు అని చెప్పి ఆ తల్లికి చెప్పడమే కాకుండా ఈనాడు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం 2023ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారంతో 2 రోజులు చేరుకున్నాయి. గురువారం దీక్షా శిబిరాన్ని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు సందర్శించి న్యాయవాదులకు తమ మద్దతును తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణం ఎదుట దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు సందర్శించి న్యాయవాదులకు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు ప్రవేశపెట్టేటప్పుడు నిపుణులను సంప్రదించి ప్రవేశపెట్టాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేసే చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలి, కానీ అన్యాయం చేసే చట్టాలు తీసుకురావద్దని వివరించారు. అసలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆస్తి తగాదాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. భూమి తగాదాలు ఎక్కువగా ఎవరైతే భూమి ఆక్రమించుకుంటారో, అసలు ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ ఇంకొకరి ల్యాండ్స్ కానీ అన్నీ అధిక రాజకీయ నాయకులు ఆక్రమించుకోవటం, పరపతి ఉండాలి ఆక్రమించుకోవటం, లేకపోతే వాళ్ళతో సంబంధం ఉండాలి ఆక్రమించుకోవటం, వందల వేల కోట్లు సంపాదిస్తాం జరుగుతుంది. ఈ చట్టం వస్తే ఇక అసలు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. రేపు ఏదో ఒక గొడవ చేసేయటం, వాళ్ళని నెట్టేసేయటం, తీసుకెళ్ళి ఆర్డీఓ దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజర్స్ కంటే ఇంకా 10 రెట్లు అన్యాయం జరగబోతుంది. కాబట్టి ఏదైనా కానీ ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేదంటే జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. జ్యుడిషియరీ ఇండిపెండెంట్ బాడీ. అది ఎవరు రాజకీయ నాయకులకి తలొగ్గాల్సిన పని లేదు. వాళ్ళని మార్చడం కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ మార్చడం కూడా రాజకీయ మంత్రుల చేతిలో కూడా లేదు. అదే రెవెన్యూ అయితే ప్రతి సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఈవెన్ కలెక్టర్లు కూడా అరే మాటకు 6 నెలలకు ఒకసారి ఇష్టం ఉంటే మాటి పెడతారు, లేకపోతే తీసేస్తారు. వాళ్ళు తప్పనిసరిగా ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ఇది కూడా వెళ్తే అసలు ఫండమెంటల్, నాకు తెలిసినంతవరకు రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ హక్కులో వాక్ స్వాతంత్ర్యం, ఆస్తి హక్కు, ఇది ఉన్న 10 హక్కుల్లో ఇది 2 న్యాయస్థానాలు. ఇది ఈ యొక్క ఫండమెంటల్ హక్కును కనుక వాళ్ళ గనక రెవెన్యూకి అప్పచెప్పామంటే ఫండమెంటల్ హక్కు, ఆస్తి హక్కు పోయినట్టే. తద్వారా లాయర్లని అసలు ముందు జ్యుడిషియరీ నష్టం చేసినట్టు. జ్యుడిషియరీకి ఎవరు లాయర్లు ఒక్కళ్ళు చెప్తే అవట్లా జ్యుడిషియరీలో
ఇటుపక్క రెండు పక్కల లాయర్లు, అటుపక్క ఇటుపక్క లాయర్లు కూలంకషంగా ఆర్గ్యూ చేసిన తర్వాత జ్యుడిషియరీ ఆఫీసర్ అంటే మ్యాజిస్ట్రేట్లు కానీ ఇంకో జడ్జిలు కానీ తీర్పిస్తారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందరపు వేణుగోపాల్ మాట్లాడుతూ ల్యాండ్ రీటైటిలింగ్ యాక్ట్ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసే నల్ల చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రిలే శిబిరాలను ఏర్పాటు చేసుకోవటం, దీనికి ఫెడరేషన్ వాళ్ళు నిన్న వచ్చి వాళ్ళు కూడా సంఘీభావం తెలపటం, అలాగే ఈరోజు ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ చందు సాంబశివ గారికి తోటి మన న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ చీకటి జీవో అయినటువంటి చట్టం 27/23 జీవో నెంబర్ 512/23ని రద్దు చేసే వరకు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం న్యాయవాదులు అందరం కూడా కలిసి పోరాడాలని, దానికి అందరూ కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాద మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కంచెల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసమే మేము నిరసన తెలియజేస్తూ మా వచ్చే ఫీజులు కూడా మానుకుని, మా వృత్తిని మానుకుని మేము 3 వారాల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నాం. జడ్జీల చేత దుబ్బులు తింటా, జడ్జీల చేత మేము ఇబ్బంది పడతా కూడా. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం చేసే ఈ ఉద్యమంలో పబ్లిక్ కూడా ప్రజలు కూడా ప్రాతినిధ్యం వహించి భాగస్వామ్యులు కావాలని మనవి చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం తమ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి బొమ్మతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బొమ్మ వేయటాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు గురువారం తెనాలి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా వేయడాన్ని నిరసిస్తూ తెనాలి పట్టణంలో గురువారం భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ టీఈటీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. హిందూ వ్యతిరేకి జగన్ అని, ఆయన చేస్తున్న చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. వెంటనే టీడీటీ ఇళ్ల పట్టాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంత పేరు పిచ్చయిందంటే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వారికి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాటిల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఈయన ఫోటో వేసుకున్నాడంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లే. మనం గతంలో ఒక సినిమా చూసాం కరుణామయుడు అని. అందులో ఒక పిచ్చోడు ఉండేవాడు, నూతన్ ప్రసాద్ గారు వేశారు ఆ విషయంలో. కొంగొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అని ఒక పాట ఉండేది. అలా ఈయన కూడా ఏమన్నా ఈయన అనుకుంటున్నాడా, ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా అనే విధంగా ఈయన పరిస్థితి చూస్తూ ఉంటే మనందరికీ అనిపిస్తూ ఉంది. ఇది పిచ్చ లేదంటే డైరెక్ట్గా హిందువుల మీద నువ్వు ఒక సవాల్ విసురుతున్నావా? హిందువుల్ని కించపరచడానికి నువ్వేదైనా ఒక కొత్త వ్యవస్థని ఇలా అవలంబిస్తున్నావా? ఎందుకంటే టీటీడీ చైర్మన్ చూస్తే ఆయన హిందువుని పెట్టడు, వేరే మతాన్ని ఆచరించి ఆయన్ని తీసుకొచ్చి అక్కడ చైర్మన్ చేస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయాన్ని ఏదైతే భక్తులు భక్తితో ఆయనకి సమర్పిస్తారో దాన్ని తీసుకెళ్ళి వేరే వాటికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఓడిపోయినా కూడా ఈయన అదో రకంగా ఇందాక ఏదైతే చెప్పానో ఈ కొంగొత్త దేవుళ్లాగా ఈ ప్రయత్నాలు ఆపట్లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే చాలామందికి చాలా గతి పట్టింది, అలాంటివి మీకు కూడా పట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి బుద్ధితో ప్రవర్తించాలని. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, నాయకులు అన్వరపు వేణు, కుషల్ రాజ్ జైన్, బి కనకదుర్గ, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు తాడిశెట్టి వెంకటేశ్వరరావుచే నూతనంగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాజప్రసాద్ గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. గురువారం తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్, తెనాలి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులు తాడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాజప్రసాద్ పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు చేత రూపొందించిన 2024 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, ఫణిదపు దుర్గా, జొన్నాదుల మహేష్, గిరి గణేష్, కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, దివ్య అనిత, కొండ రమాదేవి, పరుచూరు రమ్య, మునిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారంతో 3వ రోజుకు చేరుకుంది. తెనాలి పురపాలక కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నందు మున్సిపల్ కార్మికులు గురువారం తమ చెవుల్లో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
మున్సిపల్ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె గురువారం 3 రోజులు కూడా కొనసాగింది. తెనాలి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని దీక్షా శిబిరంలో కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కనీస పెన్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. తెనాల్లో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని పాలకులను కోరారు. తెనాల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అంతకుముందు ఉన్న డిస్పెన్సరీ ఫ్యానల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 13 నెలల నుంచి మాకు అందుబాటులో లేదు. కాబట్టి ప్రత్యేకంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 3200 మంది ఈఎస్ఐ కార్డర్స్ ఉన్నారు. వాళ్ళ మీద ఆధారమైన కుటుంబ సభ్యులతో కలిపితే 15,000 మంది పైన ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. కానీ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. మేలు ఫిమేల్ డాక్టర్ని ఏర్పాటు చేయాలా, 24 గంటలు అందుబాటులో వైద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇదంత ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అధికారులు, తెనాలి శాసనసభ్యులు శివకుమార్ గారు కూడా కల చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడానికి వాళ్ళు కృషి చేస్తారని మేము కోరుతూ ఉన్నాము. అట్లాగే మా కార్మికులందరికీ కూడా హెల్త్ అలవెన్స్ ఇంజనీరింగ్ భాగం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కనీస వేతనాలు అమలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలి, కమిటీ సభ్యులు ఎం పద్మ, రాచూరి వెంకటేశ్వర్లు, ధారా చంటి, ధారా పద్మ, ఎం నాగరాజు, సుధాకర్, పద్మావతి, వి లక్ష్మీనారాయణ, షేక్ అలీ, రత్నకుమారి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తెనాల్లోని విఎస్ఆర్ ఇంజనీర్ కళాశాల సమీపంలో గల వినాయకుని విగ్రహం వద్ద చేస్తున్న నిరసన దీక్షలు గురువారంతో 17 రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి తమ నిరసన తెలియజేశారు. తెనాలిలోని విఎస్ఆర్ కళాశాల ఎదురుగా వినాయకుని విగ్రహం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారంతో 17 రోజులకు చేరాయి. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు ముఖ్యమంత్రి జగన్కు పోస్ట్ కార్డులు రాసి తమ సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీలకు అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాల గురించి గురువారం పత్రికలో వచ్చిన ప్రకటన పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం 2016లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మాకు జీతం పెంచారన్నట్లు రాశారు. అలాగే 2017లో పాదయాత్రలో నేను హామీలు పాదయాత్రలో చేస్తున్నప్పుడు వాళ్ళ అంగన్వాడీ వాళ్ళ విన్నపాలు విని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 దగ్గర నుంచి 11,000 చేశామని చెప్పారు. ఇదంతా చాలా అభూత కల్పనలాగా వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నట్టుంది. కానీ ఇది న్యాయమైనదిగా లేదండి. మాకు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలోనే 10,500 జీతం వచ్చిందండి. అది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 11,500 చేశామని చెప్తున్నారు. కానీ సీఎం గారు చెప్పింది ఏంటంటే పాదయాత్రలో తెలంగాణ కన్నా మాకు అదనంగా 1,000 రూపాయలు ఇస్తామన్నారు. అదే డిమాండ్ని మేము ఇప్పుడు అడుగుతున్నామండి. అయితే మేము రాగానే 1,000 రూపాయలు చేశాం కదా అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రకారం తెలంగాణలో ఎంత జీతం ఉంది, మాకెంత జీతం వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. నిరవధిక సమ్మెలో భాగంగా 17వ రోజున మేము పోస్ట్ కార్డులు సీఎం గారికి పోస్ట్ కార్డులని పంపిస్తున్నామండి. మా డిమాండ్లతో కలిపి ఆ పోస్ట్ కార్డులని మేము సీఎం గారికి ఇవ్వడానికి పంపిస్తున్నామండి. ఈరోజు కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. మేము ఇంకా మా న్యాయమైన కోరికలు వాళ్ళు మాకు మద్దతుగా ఇవ్వకపోతే మేము ఇంకా ఉధృతం చేసి మా సమ్మెను ఇంకా కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి మేమందరం ప్రతి ఒక్కళ్ళం ఈరోజు ఆడవారం అందరం ఈ భర్తలను వదిలేసి, పిల్లలను వదిలేసి అందరము టెంటుల్లో ఉండి మేము చేయాల్సిన కర్మ మాకు ఈ దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మేమందరం దీనికి నిరవధిక సమ్మెను ఇంకా కొనసాగిస్తామని, మా డిమాండ్స్ని నెరవేరేంత వరకు ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా సరే ముందుకు కొనసాగిస్తామని మీ అందరికి తెలియజేస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలి మారిస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుండి ప్రారంభించనున్న న్యాయయాత్రను ప్రజలందరూ ఆశీర్వదించాలని పేర్కొన్నారు. 1885 ఈ డిసెంబర్ 28న అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబైలో
కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇంకా పెద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు, మిగతా నాయకులు చాలామంది. మన రాష్ట్రంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అలా పోతే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలా చాలామంది, ఎన్జి రంగా గారు, అలా చాలామంది నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది 47 ఆగస్టు 15. ఇక్కడ నేను ఒకటే మనం చేస్తున్నా, ఇది నాదే కాదు, తెనాలి నుంచే కాదు, సెంట్రల్గా ఆ ఏఐసిసి హైకమాండ్ నుంచి, స్టేట్ కమాండ్ నుంచి కూడా చెబుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బాగా చేస్తారని చెప్పేసి వైసీపీకి వెళ్ళారో అక్కడ మీకు కళలన్నీ మటుమామైపోయాయి. తిరిగి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు సముచిత స్థానం ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రాబోతుందో తొందరలో అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ 100 రోజుల్లో అటుపక్క తెలంగాణలో ఎట్లా వచ్చిందో, ఒక పక్క కర్ణాటకలో ఎలా వచ్చిందో, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధం, డిఎంకే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో, మన రాష్ట్రానికి 3 పక్కలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. తిరిగి అదే మంచిదని చాలామంది అంటున్నారు. తిరిగి నాయకులందరూ వస్తే పూర్వవైభవం వస్తుందని చెప్పేసి మేము నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం. తిరిగి కాంగ్రెస్ పార్టీలు రండి, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సంపాదించిన తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వ్యక్తులందరికీ కూడా. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఎం పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శివనారాయణ, భీమా రమేష్, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, షేక్ మాబు, రాయప్ప, వీరాస్వామి, కృష్ణ, కార్తీక్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీ నందు శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం నందు సేవారత్న తంగెల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి భట్రాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీ నందు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరం వద్ద సేవారత్న స్వర్గీయ తంగెల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణ భట్రాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు పాల్గొని తంగెల శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం కేశవ శంకర్రావు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి, ముఖ్యంగా భట్రాజు కులస్తుల సంక్షేమానికి విశేషమైన కృషి చేసిన తంగెల శేషంరాజు చిరస్మరణీయులని అన్నారు. మంచి వ్యక్తిగా, మానవతావాదిగా సమాజంలో అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలని ఆయన నిరంతరం తప్పించేవారని పేర్కొన్నారు. మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన ఒక పేరు ప్రఖ్యాతులు గడించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని నమ్ముకున్నటువంటి, స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి తంగెల శేషంరాజు గారు. మరి ఈ తెనాలిలో భట్రాజులు కాలనీ ఏర్పడటానికి ప్రధానమైన కారకుడు శేషంరాజు గారు. అదేవిధంగా ఒక హోటల్ కూడా నిర్మాణం చేసి కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి కల్పించేటువంటి వ్యక్తి మరి తంగెల శేషంరాజు గారు. ఆయన మొట్టమొదటిలో మరి బీసీ సంఘాల గురించి రాష్ట్ర స్థాయిలో కూడా, దేశ స్థాయిలో కూడా అనేక రకమైన బాధ్యతలు వహించి అతిరథ మహారథులు, స్వాతంత్ర సమరయోధులైనటువంటి లచ్చన్ గారు కానీ, అదేవిధంగా బాలగౌడ్ గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, దేవేంద్ర గౌడ్ కానీ, ఎర్రనాయుడు కానీ, మహానుభావులు ఎందరో, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, వాళ్ళందరితో కూడా నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోయాడంటే మరి ఇప్పుడు కూడా మనం జీర్ణించుకోలేనటువంటి అంశంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏమి ఆశించి కూడా చేసేటువంటి వ్యక్తి కాదు. నిస్వార్థంగా, నిజాయితీగా సమాజంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాల్లో జన్మించినా కూడా ఆ కులానికే కాదు, బీసీ కులాలందరూ కూడా సేవలు అందించేటువంటి సేవా తత్పరుడు. పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు ఎల్ గంగరాజు మాట్లాడుతూ శేషంరాజు తెనాలి పట్టణంలోని భట్రాజు కాలనీ ఏర్పాటుకు విశేషమైన కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకాశ్రీను, సరికొండ వెంకటేశ్వరరాజు, కూరపాటి కొండవరాజు, చల్లగాలి శివశంకర్రాజు, ఆంజనేయరాజు, సరికొండ సాంబశివరాజు, వెంకటేశ్వరరాజు, తంగెల సత్యనారాయణరాజు, చక్రాల శ్రీరామరాజు, శ్రీదేవి, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తంగెల సేవారత్న తంగెల శేషంరాజు గారు 6వ వర్ధంతి సందర్భంగా వారికి మా సంఘం తరపున
వ్యక్తిగతంగాను అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము. వారి బీసీ సంఘానికి భట్టరాజు కులానికి చేసినటువంటి సేవ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేసి ఆ ఆశయ సిద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తాం. కళల కాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం నందు సమకాలీన సాంఘిక పద్య నాటక రచన మరియు రచయితల సదస్సు నిర్వహిస్తున్నట్లు కళల కాణాచి సంస్థ వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ తెలియజేశారు. గురువారం తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ యువతకు పద్య నాటక రచనలు చెరువు చేయాలని తలపుతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగే ఈ సదస్సులో ప్రముఖ పద్య నాటక రచయితలు పాల్గొని యువతకు రచనలపై మరింత అవగాహన కల్పించినట్టు తెలిపారు. 2024 సంవత్సరంలో సమకాలీన సాంఘిక పద్య నాటిక పోటీలు జరుగుతాయని సాయిమాధవ్ వివరించారు. సదస్సులో భాగంగా 2 నాటికల ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలిపారు. అనంతరం సదస్సు బ్రోచర్ను సాయిమాధవ్ ఆవిష్కరించారు. ప్రతి సమస్యని మనం పట్టించుకోవాలి. ప్రతి సమస్య కూడా నాటకీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. నాటకీకరణ చేయడానికి అవకాశం లేని సమస్య అంటూ ఏది ఉండదండి. అసలు అంశమే ఉండదు, సమస్య కాదు. ఏ అంశాన్నైనా నాటకీకరణ చేయొచ్చు, నాటకం చూపించవచ్చు, చూపించాలి. అలా చూపించకపోతే కళాకారులుగా మనం తప్పు చేసినట్టే అనేటువంటి భావనతో బిఫోర్ లంచ్ సమకాలీన సాంఘిక పద్య నాటకాల శిక్షణా సదస్సు, ఆఫ్టర్ లంచ్ సాంఘిక నాటకాల మీద శిక్షణా సదస్సు ఉంటుందండి. ఈ సదస్సుకి లంచ్ ముందు మనం నిర్వహించుకునేటువంటి ఉదయం 10 గంటలకు మొదలయ్యేటువంటి సమకాలీన సాంఘిక పద్య నాటక శిక్షణా సదస్సులో నిభానపూడి సుబ్బరాజు గారు వస్తున్నారండి. మధిర నుంచి మహానుభావుడైన నిభానపూడి సుబ్బరాజు గారు మన వీణా పద్య నాటకోత్సవాల్లోనే 2 సార్లు వరుసగా ఆయన బంగారు వీణ బహుమతి గెలుచుకున్నటువంటి నాటకాల్ని మనకు చూపించినటువంటి వ్యక్తి. ఆయన నాటక రంగంలో, పద్య నాటక రంగంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన వస్తున్నారు ఇది ఫ్యాకల్టీగా. అలాగే పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు మహానుభావుడండి. ఆయన ఎన్నో అద్భుతమైన పద్య నాటకాల్ని మన తెలుగు జాతికి అందించినటువంటి లెజెండరీ పర్సన్ లక్ష్మీ కులశేఖర్ గారు. ఆయన ఫ్యాకల్టీకి వస్తున్నారు. కార్యక్రమంలో చెరుకుపల్లి సింగారావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెనిగల నారాయణ, శివప్రసాద్, గోళ సుబ్రహ్మణ్యం, కొండముది రమేష్ బాబు, బడుగు మోహన్ రావు, చింపయ్య తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ అండ్ జాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలో గురువారం వికలాంగులకు, పేదలకు, వృద్ధులకు ఉచితంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఉద్యాన శాఖ అధికారి ఎన్ రమేష్ మాట్లాడుతూ శీతాకాలం దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్ పేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. ఫౌండేషన్ నేతృత్వంలో ఎయిడ్స్, టీబీ, క్యాన్సర్ రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందని అన్నారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు ఫౌండేషన్ చర్యలు చేపట్టడం ముదాహమని, భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ వాలేటి అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు. శామ్ అండ్ జాన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా వీళ్ళు ప్రజలకి చేరువలో ఉన్నారు. మరి వీళ్ళు ప్రజలకి కావలసినటువంటి కుట్టు మిషన్లు సంబంధించినటువంటి మరి ట్రైనింగు, దాంతోపాటు మష్రూమ్ కల్టివేషను ట్రైనింగు ఇవ్వటం ఈ గతంలో వాటిలో కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది. ఈ శామ్ అండ్ జాన్ ఫౌండేషను మరి ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళకి సహకరిస్తున్నాము. మరి ఈ శామ్ అండ్ జాన్ ఫౌండేషన్ ద్వారా ఇవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, మరి గర్భిణీ తల్లులకి, పిల్లలకి కావలసినటువంటి పోషణ నిమిత్తం కానీ, అదేవిధంగా చదువుకునే వారికి స్కాలర్షిప్స్, ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకొని లేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకి శామ్ అండ్ జాన్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ శామ్ అండ్ జాన్ ఫౌండేషన్లో పాలు పంచుకోవటం మాకు కూడా సంతోషకరంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె.
టీడీటీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండటాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు. పదిహేడు రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరసనలో భాగంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపించి నిరసన తెలిపిన అంగన్వాడీలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.